మరిన్ని పురాణ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అయి నమః. మాఘపురాణము 13వ అధ్యాయము. సుశీలుని కథ. రాజా, మాఘమాస స్నానము వైకుంఠ ప్రాప్తిని ఎట్టి వారికైనను కలిగించును. దీనిని తెలుపు మరి ఒక కథ చెబుతాను విను. పూర్వము గోదావరి తీరమున సుశీలుడు అను కర్మిష్టి అయిన వేద పండితుడు ఉండేవాడు. అతడు ఒకనాడు ప్రయాణము చేయుచు త్రోవ తప్పి భయంకర అరణ్యంలో ప్రవేశించాడు. ఆ అడవి దట్టమైన పొదలతోనూ ఉన్నతములగు వృక్షములతోనూ పులి మొదలగు భయంకరమైన జంతువులతోనూ కూడి ఉండేది. అతడు ఆ అరణ్యం నుండి బయటకు వచ్చే మార్గం వెతుకుచూ అటు ఇటు తిరుగుతున్నాడు. అచ్చట భయంకరుడైన రాక్షసుని చూచాడు. వారి పాదాలు చండ్ర చెట్టుల వలె ఉన్నాయి. పాదములు మాత్రం చెట్టుగా ఉండి మిగిలిన శరీరం భయంకరమైన రాక్షసాకారం కలిగి ఉన్నది. అచ్చటి కొమ్మలు ముళ్ళతో గాలికి కదిలి ఆ రాక్షసుని శరీరమునకు గుచ్చుకొని రక్తం కారుచున్నది. వానికి కదులునట్టే అవకాశం లేదు. ఆహార పానీయాదులను తీసుకునే అవకాశం లేదు. ఇట్టి దురవస్థలో ఉండి బిగ్గరగా దుఃఖించుచున్న రాక్షసుని సుశీలుడు చూసి భయపడ్డాడు. ధైర్యమునకై వేదమంత్రములను చదవటం ఆరంభించాడు. హరినామ సంకీర్తన చేయసాగాడు. కొంతసేపటికి సుశీలుడు స్థిమితమయ్యాడు. ఓయి, నీవెవరవు? నీకు ఈ పరిస్థితి ఏంటి చెప్పమని అడిగాడు. అప్పుడు ఆ రాక్షసుడు, మహాత్మా, నేను పూర్వజన్మమున ఒక్క పుణ్యకార్యమును చేయలేదు. నేను చేసినవన్నీ పాపకర్మలే. గోకర్ణ తీరమున మధువ్రతము అనే గ్రామమున గ్రామాధికారిగా ఉన్నాను. అందరితో అన్ని విషయాలను మాట్లాడేవాడును. ఎవరికి ఏ పనిని చేసేటివాడును కాను. అసత్యములు పలికేటివాడును. పరుల సొమ్మును అపహరించేవాడిని. ఎంతయో ధనమును కూడబెట్టి తిని ఎవరికి ఏమీ ఇవ్వలేదు. స్నాన దాన పూజాదికములను వేనిని ఆచరించలేదు. దైవ పూజనైనేమీ ఎరుగను. ఇట్లందరినీ బాధించుచు చివరకు మరణించాను. నరకంలో చిరకాలము నుంటిని. తరువాత కుక్క, గాడిద మున్నగు నీచమైన జంతు జన్మలను ఎత్తాను. ప్రస్తుతము నా పాదములు చండ్ర చెట్టుగా దాని ముళ్ళ కొమ్మలు బాధింపగా ఎచ్చటికి కదలలేని ఈ జన్మలో ఉన్నాను. నీ వంటి పుణ్యాత్ముని చూచుట వలన, నీవు చేసిన హరినామ స్మరణ వలన నాకు ఈ మాత్రం పూర్వశృతి కలిగింది. ఎట్లయినను నీవు నన్ను రక్షింపవలేను అని సుశీలుని బహువిధములుగా ప్రార్థించాడు. సుశీలుడు వాని స్థితికి మిక్కిలి విచారించాడు. వానిపై జాలిపడి వాణ్ణి ఉద్ధరించాలనుకున్నాడు. ఓయి, ఇచ్చట సమీపమున నీరు ఉన్నదాన్ని అడిగాడు. 12 యోజనముల దూరమున నీరున్నది అని ఆ రాక్షసుడు సమాధానం చెప్పాడు. నీకు సంతానం ఉన్నదా అని సుశీలుడు మళ్ళీ అడిగాడు. అప్పుడు రాక్షసుడు, అయ్యా, నాకు ఆ జన్మలో 4 పుత్రులు. వారును నా వంటి వారే. వారి సంతానము అటువంటిదే. ప్రస్తుతము నా వంశం వాడు భాష్కలుడు అనువాడు గ్రామాధికారిగా ఉన్నాడు అని చెప్పాడు. సుశీలుడు, ఓయి, ధైర్యముగా ఉండుము. నేను నీ వంశం వారితో మాట్లాడి నీకు వచ్చిన ఆపదను పోగొట్టగలను. సుశీలుడు రాక్షసుని పూర్వజన్మలోని వంశీయుడైన భాష్కలుని వద్దకు పోయాడు. వానికి తాను చూసిన భాష్కలుని పూర్వీకుడైన రాక్షసుని వృత్తాంతాన్ని చెప్పాడు. అతడును, రాక్షస రూపమునున్న నా పూర్వునకును రాక్షస రూపము పోవలను ఏమి చేయాలను అని అడిగాడు. అప్పుడు, ఓయే, నీవు మాఘమాసమున నదీ స్నానము చేయి. శివుని గాని కేశవుని గాని నీ ఇష్టదైవాన్ని పూజించుకో. పురాణమును చదువు లేక విను. బ్రాహ్మణులకు యథాశక్తిగా భోజనం పెట్టి వస్త్రము, సువర్ణాది దానములు చేయి. దీనివలన నీ పాపములు పోయి నీకు పుణ్యం కలుగుటే కాక పూర్వులైన నీ పితృదేవతలను పాపక్షయమును ఉంది పుణ్యలోకమును పొందుదురు. స్నానము 7 విధములుగా ఉన్నది. 1, మంత్రములను చదువుచూ చేయు స్నానాన్ని మంత్రస్నానము అంటారు. 2వది, మట్టిని రాచుకొని చేయు స్నానము భేమ లేక మృత్తికా స్నానం అంటారు. 3వది, భస్మమును శరీరములకు రాసుకొని చేయు స్నానం ఆగ్నేయ స్నానము అంటారు. 4వది, గోవులు నడుచున్నప్పుడు పైకెగిరిన దుమ్ము మీద పడునట్లుగా చేసిన స్నానాన్ని వాయువ్య స్నానము అంటారు. 5వది, నదులు, చెరువులు మున్నగు వానిలో స్నానం చేయు వారుణ స్నానము అంటారు. 6వది,
ఎండగా ఉన్నప్పుడు వానలో చేసిన దివ్య స్నానము అంటారు. మనస్సులో శ్రీహరిని స్మరించుట మానస స్నానము అంటారు. 7వది, ప్రాతకాలమున స్నానము చేయలేని అశక్తులు అంటే వృద్ధులు, రోగిష్టి వారు, వారు తడి వస్త్రంతో శరీరాన్ని తుడుచుకుంటూ చేయవచ్చు. జుట్టు ముడి వేసుకొని స్నానం చేయవలెను. స్నానం చేయనప్పుడు కౌపీనము అనగా గోచి ఉండవలెను. తుమ్ము, ఉమ్ము, ఆవులింత, మాలిన్యములు, దుష్టములతో మాట్లాడుట మున్నగునివి తప్పనిసరి అయినచో ఆచమనము చేయవలెను. భగవంతుని స్మరించుచు కుడి చెవిని తాకవలెను. అరుణోదయ కాలమున స్నానము ఉత్తమము. సూర్యకిరణములు తాకుటచే ఆ నీరు శక్తివంతమవుతుంది. దర్భలతో సృజింపబడిన జలము ఉన్న స్నానము చేయుట పవిత్ర స్నానమవును. స్నానము చేయనప్పుడు మట్టిని, పసుపు, కుంకుమ, ఫలములు, పుష్పములు నదిలో కానీ చెరువులో కానీ ఉంచవలెను. శ్రీహరిని లేదా ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ముందుగా కుడిపాదమును నీటిలో ఉంచవలేను. బొడ్డు లోతులో నిలిచి సంకల్పాదులను చెప్పుకొనుటూ జప తర్పణాదులను చేయవలెను. స్నానమైన తరువాత ముమ్మారు తీర్థమును స్వీకరించి ఒడ్డునకు చేరి 3 దోసిళ్ళు నీటిని తీరమున ఉంచి నదిని కానీ చెరువును కానీ ప్రార్థించాలి. ముమ్మారు ప్రదక్షిణ చేయాలి. నదీ స్నానము చేసిన వెమ్మట తడి వస్త్రము 4 అంచులను చేర్చి నీటిని పిండుచు పితృదేవతలను స్మరించుకోవాలి. ఇట్లు చేయుట పితృదేవతలకు ప్రీతిని కలిగిస్తుంది. పర్వదినములలో చేసిన స్నానము మరింత పుణ్యాన్ని ఇస్తుంది. స్నానం చేయనప్పుడు ఆపోహిష్టాది మంత్రములను చదువుచు, మంత్రములు రానివారు ఇష్టదైవాన్ని స్మరించుచు నీటిలో మరల మునగవలేను. సూర్యుని, గంగను, దేవతలను తలుచుకొని నమస్కరించుచు ప్రదక్షిణలు చేయవలెను. గంగా, యమునా నది మొదలగు నదులను తలుచుకొని నీళ్ళని వ్రేళ్లతో గీయవలెను. స్నానమును దిగంబరుడై చేయకూడదు. శరీరము పైభాగమున వస్త్రమును కప్పుకొన రాదు. రథసప్తమి, ఏకాదశి, శివరాత్రి పర్వదినములు యందు ఆయా దేవతలను కూడా తలుచుకొని నమస్కరించుకొని స్నానం చేయవలెను అని సుశీలుడు భాష్కులున్నకు స్నాన విధానాన్ని వివరించాడు. అతడు అడిగిన ధార్మిక విషయములను, దైవిక విషయములను వివరించెను. తరువాత తన దారిన తాను పోయెను. భాష్కలుడును సుశీలుడును చెప్పినట్లు మాఘస్నానమును పూజాదులను నిర్వహించవలెను. మాఘస్నానమును స్నానానంతరమున రాక్షస రూపమునున్న పూర్వుని ఉద్దేశింపి తర్పణం కూడా చేశాడు. ఇట్లు మాఘమాసం అంతయు చేసెను. రాక్షస రూపమున ఉన్న వాని పూర్వీకులు రాక్షసత్వమును పోయి వానికి పుణ్యలోకములు కలిగినవి. ఇది మాఘపురాణము 13వ అధ్యాయము సమాప్తము.